అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము న్యాయాధిపతులు 6వ అధ్యాయము 23వ వచనం. అప్పుడు యెహోవా నీకు సమాధానము, భయపడకుము, నీవు చావమని అతనితో చెప్పెను. మిద్యానీయుల చేయి ఇశ్రాయేలీయుల మీద బహుభారంగా ఉన్నప్పుడు వారు మిక్కిలి హీనదశకు ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన చేరినప్పుడు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. శత్రువుల బారి నుంచి తప్పించుటకు ప్రభువు గిద్యోనును ఏర్పరచుకొని గానుగ చాటున దాక్కుని గోధుమలు దూలగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయ్యున్నాడని అతనితో అనగా. అంటే ప్రభువు మన సామర్థ్యం మనకు తెలియకపోవచ్చు, కానీ ప్రభు మనల్ని బలపరిచినప్పుడు మన శక్తి సామర్థ్యములు ఎలా ఉంటాయంటే, ఒక గిద్యోను మాత్రమే మిద్యానీయులందరినీ హతము చేయగలిగిన సమర్థుడని ప్రభువు ఎంచుతూ వచ్చాడనమాట. గిద్యోను మస్తకి వృక్షం క్రింద ఉన్న దూతకు పొంగని భక్ష్యములను మాంసమును అర్పించినప్పుడు అది ఆ పొంగని భక్ష్యములను మాంసములను అగ్ని చేత కాల్చివేసినప్పుడు అంతటా యెహోవా దూత అని తనకి తెలియబడినప్పుడు, అయ్యో నేను ముఖాముఖిగా నా ఏలినవాడా యెహోవా, ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచితునని చెప్పాడు. అప్పుడు యెహోవా నీకు సమాధానము, భయపడకుము, నీవు చావవని అతనితో సెలవిచ్చాను. అప్పుడు తన గొప్ప కార్యాలు ఒక ప్రభు యొక్క పిల్లల పక్షమున చేసినట్లు మనము చూడొచ్చు అనమాట. అటువంటి బలహీనుడైన గిద్యోనుని ప్రభువు బలపరిచి తన పిల్లలను రక్షించుటకు గొప్ప కార్యములు చేయగలిగిన సమర్థుడిగా ఎంచాడు. కాబట్టి మనం కూడా ప్రభు కొరకు నిలబడినప్పుడు ప్రభు మనల్ని అట్టి గొప్ప కార్యములు చేసేవారిగా ఎంచేవారిగా ఉంటారనమాట. కాబట్టి అట్టి దేవుని మనం ప్రార్థిద్దాం. ప్రేమగల తండ్రి, నన్ను బలపరచువాని అంత సమస్తం చేయగలరని గిద్యోని పక్షం మీరుండి సమాధానమును, భయపడకుము అని మీరు సెలవిచ్చినావు. మాకు కూడా ఆ రీతిగా సెలవిచ్చిన విధానం బట్టి మీరు స్తుతిస్తున్నాను. దినములో మీ సహాయం కోరుతూ వస్తున్నాము. మీరు మాకు తోడుగా నడిపించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించాడు ఈ వేడుకను పొందుకున్నాం పరమ తండ్రి. ప్రార్థన అవసరతల కొరకు ఇవ్వబడిన నంబర్కి మెసేజ్ చేయడం కొరకు ప్రార్థన చేయబడింది. ప్రైజ్ ది లార్డ్.